ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలవై దీపాల తోరణమై ఆమేన్. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలవై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడి గాలిలోనైనా చలివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 2024వ సంవత్సరము చివరి ఆదివారము గనుక ఈ చివరి ఆదివారం చివరి వర్తమానము మనమందరం కూడా మరి వినటానికి సిద్ధపడదాము. పిల్లరా, మరి పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ వచనాన్ని చదువుకుందాం. మైక్ తీసుకొని చదవండి. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మరొకసారి చదువుకుందాం ఆ మాటని. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సకల యుగములలో రాజువు, అదృశ్యుడవు, అక్షయుడువైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 2024వ సంవత్సరములో ప్రభా, మరి చివరి ఆదివారం ఈ డిసెంబరు 29వ దినములో మమ్మలను సజీవ లెక్కలో ఉంచి 52 ఆదివారములు నీ కృపలో మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి పోషించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ చివరి ఆదివారం ఈ 2024వ సంవత్సరములో దేవామరి నా తండ్రి, నీ వాక్యము చేత ఈ సమయములో మమ్మలను అయా ఆదరించి బలపరచండి. భక్తుడు నయనామరి అంటున్నాడు, కీర్తనాకారుడు, నా దీపమును వెలిగించు వాడవు నీవే. ప్రభువా, ఈ 2024వ సంవత్సరములో అయా మరి నా తండ్రి 12 మాసములు మా ఆత్మ దీపములను వెలిగించి మమ్మలను నడిపించిన దేవానికి స్తోత్రాలు. అయా మరి మేము ఏ దీపాలను వెలిగించుకోవాలో కొద్ది నిమిషములు ప్రభా నాతో మాతో మా అందరితో ప్రభా మీరు మాట్లాడుమని ప్రార్థన చేయుచున్నాను. దయగలిగిన మా ప్రభా నీకు స్తోత్రాలు. వాక్యము వినుచున్నటువంటి వారిని అయా నీ ఆత్మ వశములు ఉంచుకునండి. ఈ యొక్క ప్రభా మరిన తండ్రి అయా మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించుచున్నటువంటి వారిని కూడా ప్రభా మీరు దర్శించుమని ప్రార్థన చేయుచున్నాను. దేవా, కొద్ది నిమిషములు నీ వాక్యము చేత మమ్మలను అయా దర్శించుమని ప్రార్థన చేయుచున్నాను. వారు దేవుని చేత బోధింపబడుదురు అని నీ వాక్యములో చూచుచున్నాము. దేవా, మీరు మాతో మాట్లాడండి నాయనా. నీ వాక్యము వెల్లడి అగుట తోడని వెలుగు కలిగెను అని చూచుచున్నాము. దేవా, మా ఆత్మలను అయా వెలిగించండి. మాలో ఉన్న చీకటిని ప్రారదోలి నీ వెలుగుతో నీ మహిమతో నింపుమని మా మంచి బోధకుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు యొక్క కృపయు సమాధానము మన ఎల్లరకు తోడయుండును గాక. గట్టిగా చెప్దాం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా,
ఈ చదవబడినటువంటి వాక్య భాగములో భక్తుడు మరి అంటున్నటువంటి మాట, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయువాడవు నీవే. దీపాన్ని వెలిగించేవాడవు నీవే అంటున్నాడు. పిల్లరా, మరి చీకటిని వెలుగుగా చేయువాడు. మనము చీకటిలో ఉన్నప్పుడు పిల్లరా ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనలను నడిపించాడు. కాబట్టి మనము వెలుగులోనికి వచ్చినటువంటి మనము మరి మన దీపాన్ని మనము వెలిగించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని విశ్వసించినటువంటి వారు మన ఆత్మ దీపమును వెలిగించాడు దేవుడు. మనము కూడా అనేకమైనటువంటి దీపాలను మనము వెలిగించుకోవలసిన వారమై ఉన్నాం. మన దీపమును మనము వెలిగించుకోవాలి. ఏ దీపమును వెలిగించుకోవాలంటే చీకటి పిల్లరా, మరి చీకటి అనేది పాపానికి సాదృశ్యంగా కనపడుతుంది. పిల్లరా, మరి చీకటి అనే పాపము పోవాలి అనంటే పరిశుద్ధత అనేటువంటి వెలుగు మనకు కావాలి. పరిశుద్ధత అనేటువంటి వెలుగును మనము వెలిగించుకోవాలి. ఇక్కడ వెలుగు అనంటే పరిశుద్ధతకు సాదృశ్యము. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయువాడవు నీవే. చీకటి పాపానికి సాదృశ్యము, వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యము. పరిశుద్ధ దీపము ఆరిపోయి ఉంటే ఆ పరిశుద్ధ దీపాన్ని నీవు వెలిగించుకోవాలి. పరిశుద్ధ దీపము ఎలాగూ ఆరిపోతుందంటే, నీవు పాపము చేయుట ద్వారా దేవుడు నీలో పెట్టినటువంటి పరిశుద్ధ దీపము ఆరిపోతుంది గనుక ఆ పరిశుద్ధ దీపాన్ని మనము వెలిగించుకోవాలి. అందుకే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయువాడవు నీవే అని అంటున్నాడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధత అనేటువంటి దీపాన్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధత అనేటువంటి దీపాన్ని మనము వెలిగించుకోవాలి. పాపం అనే చీకటిలో మనముంటే పరిశుద్ధత అనేటువంటి పిల్లరా దీపము ఆరిపోతుంది. అందుకే నా చీకటిని వెలుగుగా చేయువాడవు నీవే అని పిల్లరా మరి భక్తుడు అంటా ఉన్నాడు. దేవునికి కావలసింది ఏంటంటే పరిశుద్ధత కావాలి. హోలీనెస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. పిల్లరా, నీవు మరి ఏ కులము వాడవు, ఏ మతము వాడవు, ఏ జాతి వాడవు అని దేవుడు మనల్ని అడగడు. మనలో చూసేది దేవుడు ఏంటంటే, మనల్ని దేవుడు అడిగేది ఏంటంటే నీవు పరిశుద్ధంగా ఉన్నావా అని అడుగుతాడు. పిల్లరా, పరిశుద్ధంగా నీవు లేకపోతే నీవు పాపములో ఉన్నావని అర్థం. ఈ రెండు దేవుడు అడుగుతాడు. నీవు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా, పరిశుద్ధతలో ఉన్నావా, పాపములో ఉన్నావా? ఒకవేళ పాపములో కానీ మనం ఉంటే పిల్లరా మనము నరకానికి వెళ్ళవలసిన వారమే. నరకానికి వెళ్ళు అని అంటాడు. పాపములో మనము జీవించకూడదు, వెలుగులో మనము జీవించి పరిశుద్ధత అనే దీపాన్ని మనము వెలిగించుకోవాలి. పరిశుద్ధతలో నీవు జీవిస్తే, పరిశుద్ధంగా నీవు జీవిస్తే దేవుడు మనల్ని అంటాడు, ఇదిగో నా రాజ్యములోనికి రా అని దేవుడు మనలను పిలుస్తాడు. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఒక చక్కని మాట రోమా భక్తుడు మరి పత్రికలో పౌలు రాస్తా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా పౌలు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పిల్లరా, మరి ప్రభువుని మనము నమ్మకముందు, ప్రభువుని మనము ఎరుగకముందు, ఇలా చూడండి, వాక్యం చదివిన తర్వాత నా వైపు చూడండి. మనము ప్రభువు నమ్మకముందు మన శరీర అవయవములను సాతానుకు అప్పగించాం. అంటే సాతాను వశములో ఉన్నాం. పిల్లరా, మన శరీర అవయవాలు పాపమునకు అప్పగించాం. ఇక్కడ
పౌలు ఏమంటున్నాడంటే మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును వీళ్ళరా మరి మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారు అలాగే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. అంటే మన యొక్క శరీర అవయవములను మరి నీతికి దాసులుగా ఉండునట్లుగా మనము మన శరీర అవయవములను అప్పగించుకోవాలి. అంటే పరిశుద్ధంగా జీవించుట కొరకు మన శరీర అవయవములను మనము అప్పగించుకోవాలి. ఒకవేళ పాపములో జీవిస్తే పరిశుద్ధత అనే దీపమును మనము ఆర్పివేసుకున్న వారమవుతాం. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో దేవునికి కావలసినది ఏమిటంటే పరిశుద్ధత కావాలి. అందుకే కీర్తనల గ్రంథం 93వ కీర్తన భాగములో 5వ వచనములో భక్తుడు ఇలాగ వ్రాస్తా ఉన్నాడు. 93వ కీర్తన భాగము మరి మనము 5వ వచనాన్ని మనము చూస్తున్నట్లయితే భక్తుడు అంటున్నాడు, నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలో చూసేది ఏమిటంటే వీళ్ళరా మరి పరిశుద్ధత దేవుని మందిరములో మనలను దేవుడు చూచేది ఏమిటంటే పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పాపములో ఉన్న మనలను దేవుడు మనల్ని రక్షించి దేవుని మందిరానికి నడిపించిన తర్వాత దేవుని మందిరమునకు వచ్చే ప్రతి ఆదివారము కూడా మనము పరిశుద్ధత అనే దీపాన్ని వెలిగించుకొని పాపములో పడిపోకుండా పరిశుద్ధంగా మనము జీవించాలి. ఏది ఏమైనా కానీ మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను మనము కాపాడుకోకపోతే పిల్లరా మరి ప్రయోజనం లేదు. ఎందుకు మనము ఆదివారపు ఆరాధనకు వస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాము అనంటే మనము పరిశుద్ధంగా ఉండుట కొరకు, పాపాన్ని జయించుట కొరకు, ఈ పాపము అనేటువంటి చీకటిని పిల్లరా మరి జయించటానికి మనము ఆరాధనకి, ఉపవాస ప్రార్థనలకు మనము ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము కూడా ఉపవాస ప్రార్థన మనము చేస్తా ఉన్నాం. పాపపు ముళ్ళు ప్రియులరా మరి మన శరీరములో ఉంది గనుక శరీరమును మనము ఏం చేయాలంటే నలుగగొట్టుకోవాలి. ఏం చేయాలంట వినండి, మన శరీరాన్ని ఏం చేయాలంట నలగొట్టుకోవాలి. పౌలు అన్నాడు, నా శరీరమును నేను నలగొట్టుకున్నాను. ఇంత పరిచర్య చేసి, ఇంత బోధ చేసి, ఇంత వాక్యము చెప్పి నేను భ్రష్టుడనైపోతానేమో అని తన శరీరాన్ని తాను ఏం చేశాడంటే నలగొట్టుకున్నాడు. అంటే నలగొట్టుకోవడం అంటే రాతి మీద చెయ్యి పెట్టి ఏలు పెట్టి మళ్ళీ రాయి తీసుకొని కొట్టుకోవడం కాదు. ఉపవాసం ఉండాలి, మోకరించాలి. అప్పుడే మన శరీరము మన మాట వింటుంది. 3 పూటలు కాకుండా 4 పూటలు మనం మెక్కామనుకోండి, మన శరీరం మన మాట వినదు. ఉపవాసం ఉంటే మన శరీరము మన మాట వింటుంది. గనుక పరిశుద్ధతను గూర్చి మనము ఆలోచించాలి. పరిశుద్ధంగా జీవించుట కొరకు పరిశుద్ధత అనే దీపాన్ని మనము వెలిగించుకోవాలి. ప్రియులారా, ఎప్పుడైతే మనము అపవిత్రతలో, పాపములో మనం పడిపోతామో ప్రియులారా, మనము అప్పుడే మన ఆ పరిశుద్ధత అనే దీపాన్ని మనకు మనమే ఆర్పివేసుకున్న వారం అవుతాం. కాబట్టి మనం ఆలోచించాలి, పరిశుద్ధంగా నీవు జీవిస్తే పరిశుద్ధత అనేటువంటి దీపాన్ని నీవు వెలిగించుకుంటావు. అందుకే భక్తుడు 18వ కీర్తనలో అంటున్నాడు కదా, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయువాడవు నీవే. కాబట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. వాక్యం వింటే సరిపోదు, వెలుగులో ఉంటే నీవు సరిపోదు. పిల్లరా, మరి పరిశుద్ధతలోనికి రావాలి. ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి నువ్వు ఉంటావో అప్పుడే నీవు వెలుగులోనికి వచ్చినవాడు. కాబట్టి ఈ దినమును చూడక ఎంతో మంది చనిపోయారు. ఈరోజు నిన్ను దేవుడు బ్రతికించాడంటే ఇంకా నీవు దేవునికి ప్రతికూలంగా ఉన్నావేమో, అనుకూలంగా ఉండకుండా పరిశుద్ధత అనేటువంటి దీపాన్ని మనకు మనమే వెలిగించుకోవాలి. ఎవరో వెలిగించుకునేది కాదు.
ఎవరో వెలిగించేది కాదు. పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే ఇదిగో పరిశుద్ధత అనేటువంటి దీపాన్ని నువ్వు వెలిగించుకున్న వాడవుతాం. రెండవ దీపమును మనము చూద్దాం. ప్రియులారా, సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం చదివేవారు మైక్ తీసుకొని చదవండి. 20వ వచనాన్ని చదువుకుందాం. 24వ అధ్యాయము 20వ వచనం. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనుని దీపము ఆరిపోవును అంటే భక్తి కలిగి నీవు జీవిస్తే నీ దీపము ఆరిపోదు. భక్తిహీనత కలిగి ఉంటే, నేను ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను, భక్తిహీనత అంటే ఏమిటంటే భక్తిపరుడే కానీ ఉండవలసినంత భక్తి వాడిలో లేదు, ఉండవలసినంత పరిశుద్ధత ఆమెలో లేదు అని అర్థం. భక్తిహీనత అంటే రక్తహీనత, రక్తము లేదు అని అంటారు కదా. రక్తం ఉంది కానీ 4 పాయింట్లు ఉంది, 3 పాయింట్లు ఉంది, 6 పాయింట్లు ఉంది, నువ్వు బ్రతకడం ఎలాగా? మినిమం 14 పాయింట్లు ఒక వ్యక్తికి రక్తం ఉండాలని చెప్తా ఉంటారు డాక్టర్లు. మనలో కూడా 100కి 100% మనలో భక్తి ఉండాలి. ఒకవేళ భక్తి లేకపోతే మనకు ఉండేది ఏంటంటే భక్తిహీనత. ఈ భక్తిహీనుని యొక్క దీపము ఆరిపోతుంది. ఈ రోజుల్లో ప్రియులారా, మరి మనము చూసినట్లయితే క్రైస్తవులలో ప్రాముఖ్యంగా భక్తిహీనులు పెరిగిపోతున్నారు. చాలా మతాల్లో నేను చూస్తూ ఉంటాను ప్రియులారా, వారి వారి మతాలలో వారికి ఉన్నటువంటి భక్తిని వారు చక్కగా చేస్తూ ఉంటారు, వారి వారి దినములను చక్కగా ఆచరిస్తూ ఉంటారు. ఈరోజు క్రైస్తవులను మనము చూస్తే ఎందుకో కానీ వారిలో భక్తిహీనత కనబడతా ఉంది. భక్తిహీనులుగా తగ్గిపోతా ఉన్నారు, భక్తిపరులుగా ఉండటలేదు. ఎందుకు భక్తిహీనులైపోతున్నారంటే వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి శ్రమలను బట్టి, వారికి ఉన్నటువంటి జబ్బులను బట్టి, వారికి ఉన్నటువంటి నిందలను బట్టి, అవమానములను బట్టి వారు భక్తిహీనత కలిగి ఉంటా ఉన్నారు. భక్తి పరులైనటువంటి వారు భక్తిహీనులుగా మారిపోతా ఉన్నారు. అందుకే భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోతుంది. నీ ఆత్మను దేవుడు ప్రియులారా దీపముగా పెట్టాడు. కాబట్టి సామెతల గ్రంథంలో కూడా ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి దీపము ఆరిపోకుండా చూసుకోవాలి మనము. ప్రియులారా, మరి దీపము అంటే ఆత్మ. దీపం అంటే ఏంటి? ఆత్మ. కాబట్టి నీ ఆత్మ దీపాన్ని వెలిగించుకోవాలి. ఎట్లా వెలిగించుకోవాలి అని అంటే అగ్గిపెట్టి తీసుకొని కాదు. ఏం తీసుకొని కాదు? అగ్గిపెట్టి తీసుకొని కాదు. నీవు ఎప్పుడైతే భక్తిగా నీవు జీవిస్తావో అప్పుడే వీళ్ళరా నీవు దీపాన్ని వెలిగించుకున్నావు. భక్తి అంటే ఏంటంటే, అమ్మాయి చూడండి, నా వైపు చూడండి, బయటకి చూడొద్దండి. మీరు బయటికి చూస్తున్నారనుకోండి మీ మైండ్ డైవర్ట్ అయిపోతే వాక్యం మీకు అర్థం కాదు. ఓకే, రైట్. దిక్కులు చూసే వాళ్ళు దిక్కు లేకుండా పోతారంట. కాబట్టి దిక్కులేని లడ్డు 4. కాబట్టి మనకు తెలుసు కదా, ఇంకా 4 దిక్కులు తెలుసు. కాబట్టి ఇప్పుడు వాక్యం దిక్కే మనం చూద్దాం, వేరే దిక్కు చూడొద్దు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ ఆత్మ దీపాన్ని మనము భక్తి కలిగి జీవిస్తే వెలిగించుకుంటాం. భక్తి అంటే ఏంటంటే శ్రద్ధ, భక్తి అంటే ఏంటంటే వినయము, భక్తి అంటే ఏంటంటే విధేయత, భక్తి అంటే ఏంటంటే ఒక క్రమం కలిగి ఉండడం. నీ ఆత్మ దీపాన్ని నువ్వేం చేయాలంటే వెలిగించుకోవాలి. భక్తిహీనుడవైతే నీ ఆత్మ దీపము మరి ఆరిపోతుంది. కొర్నేలి గురించి మనందరికీ తెలుసు. అపోస్తల కార్యముల గ్రంథంలో కొర్నేలి ఎల్లప్పుడూ ప్రార్థనాపరుడు, ఆయన భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని వ్రాయబడింది. ఈరోజు మన ఆత్మదీపాన్ని వెలిగించుకోవాలంటే మనము భక్తి చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వాడు ఈ కొర్నేలి. ప్రార్థన చేస్తే ఆత్మలో బలం వస్తుంది. ప్రార్థన చేస్తే పాపాన్ని జయించేటువంటి శక్తి మనకు వస్తుంది. భక్తి ఉంటే వీళ్ళరా మరి మనము అనేక విషయాలను మనము నేర్చుకుంటాము, ఇతరులకు నేర్పిస్తాం. నీలో భక్తి లేకపోతే నీవు వినలేవు, నేర్చుకోలేవు, ఎవరికి కూడా నేర్పించలేవు. భక్తి అంటే వీళ్ళరా ఇంకొక మాట కూడా నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. అతి భక్తి కూడా ప్రమాదమే. అతి భక్తి కూడా ప్రమాదమే. రోజు 5 అధ్యాయాలు లేక 3 అధ్యాయాలు బైబిల్ చదవచ్చు. ఏకదాటిగా బైబిల్ చదువుకుంటున్నావు అనుకో, అది నీకేం అర్థం కాదు. 1 గంట మోకరించి ప్రార్థన చేయొచ్చు,
ఇంకా 5 గంటలు నువ్వు మోకరించినావు అనుకో, ఇక నీకు అనారోగ్యం వచ్చేస్తుంది, అనారోగ్యము వచ్చేస్తుంది. అంటే భక్తి అనేది ఒక క్రమము కలిగి ఉండాలి. కాబట్టి ఎక్కువగా భక్తి కూడా మరి అతి భక్తి అంటారు. ఏ భక్తి? అతి భక్తి ప్రమాదం. అతి భక్తి ప్రమాదం అంటే భక్తిలో కూడా ఏముందంటే గర్వం ఉంది. నాలాగా భక్తి చేసేవాళ్ళు ఎవరు లేరు, నాలాగా ప్రార్థన చేసేవారు ఎవరు లేరు, నాలాగా పాడేవాళ్ళు ఎవరు లేరు, నాలాగా పరిచయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నాలాగా వాక్యం చదివేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఇది ఏంటంటే భక్తి గర్వము. భక్తి అనేది వ్యక్తిగతము, భక్తి అనేది రహస్యం. కాబట్టి భక్తిని మనము వీళ్ళరా చేసేటప్పుడు ఒక క్రమాన్ని పెట్టుకొని మనము భక్తిని చేయాలి. ఒకవేళ లేకపోతే ఒకే రోజే ఆ బైబిల్ అంతా చదివేయడం, ఇంకా పాపంలో పడిపోవడం, అంటే భక్తిహీనత వచ్చేస్తుంది. కాబట్టి మనకు గర్వం ఉండకూడదు. భక్తి చేసేటువంటి వారికి జీవపు డంబం ఉండకూడదు. ఇది చాలా డేంజర్. అంటే భక్తి గర్వము అనేది కొంతమందికి ఇంకా నాలాగా భక్తులు ఎవరు లేరు, అందరూ అపవిత్రులే పరిశుద్ధులు అంటూ ఉంటారు. ఆడ అసలైనటువంటి భక్తిహీనుడు ఆడే. కాబట్టి మనము మోసపోతూ ఉంటాం. కాబట్టి భక్తిహీనులు ఎవరో, భక్తిపరులు ఎవరో దేవుడికి తెలుసు. భక్తిని ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి. అంటే స్వార్థము, గర్వము, అసూయ, ద్వేషము, ఈర్ష ఉండకూడదు భక్తిపరుడికి. కాబట్టి భక్తిపరుడు అంటే స్వార్థము లేనటువంటి వాడు. భక్తిపరుడు అంటే స్వచ్ఛంగా జీవించేటువంటి వాడు. అంటే స్వచ్ఛత కలిగి ఉండాలి భక్తిలో, స్వార్థం ఉండకూడదు. కాబట్టి మనము భక్తి గర్వము కలిగి ఉండకూడదు. ఇతరులకు వీళ్ళరా మోసము చేసేటువంటి భక్తి మనలో ఉండకూడదు. కాబట్టి మనము వీళ్ళరా యేసయ్య వైపు చూడాలి, కానీ మనుషులను చూసి భక్తి చేయకూడదు. వాళ్ళు గంట ప్రార్థన చేస్తున్నారు, నేను 2 గంటలు ప్రార్థన చేయాలి. వాళ్ళు గంట సేపు మోకరిస్తున్నారు, నేను 2 గంటల సేపు మోకరించాలా? వాళ్ళు మీటింగ్ పెట్టినారు, నేను మీటింగ్ పెట్టాలా? వాళ్ళు పాటలు పాడుతున్నారు, నేను పాటలు పాడాలా? అంటే ఎదుటి వాళ్ళని చూసి, మన తెలుగులో ఒక సామెత ఉంది, కుక్కను చూసి నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా కుక్క నక్క అవుతుందా, నక్క కుక్క అవుతుందా? కుక్క కుక్కనే, నక్క నక్కనే. అంటే ఎదుటి వాళ్ళని చూసి మనం వాతలు, వాళ్ళు తెల్లబట్టలు వేసుకున్నారు, మనం తెల్లబట్టలు వేసుకోవాలా? తెల్లబట్టలు వేసుకొని తప్పేం లేదు. సంస్కారారాధనకు తెల్లబట్టలు వేసుకొని రండి అయ్యా అమ్మ అంటే, ఆహా మనకు ఆ రోజు ఎక్కదు మైండ్, ఆ మాట ఆ రోజు ఒక్కరోజు వేసుకోరా తెల్లబట్టలు, తప్పేముంది? రోజు వేసుకురావాల్సిన అవసరం లేదు, వారం వేసుకొని రావాల్సిన అవసరం లేదు. ఒక నెలకొక్క వారమే అని చెప్తా ఉన్నాను. 12 నెలలకి 12 సార్లు వేసుకురామంటున్నా. అసలు మనం వేసుకోం. మనుష్యులను చూసి మనము మోసపోకూడదు. వాళ్ళు ఆ బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఇదే బట్టలు వేసుకోవాలి, వాళ్ళు ఆ డిజైన్ వేసుకున్నారు కాబట్టి నేను కూడా ఇదే. అంటే కొంతమందికి ఏంటంటే వీళ్ళరా భక్తిలో కూడా గర్వం, భక్తిలో కూడా గర్వం. అంటే కుల గర్వము, జాతి గర్వము, ఇంటి పేరును బట్టి గర్వించడం, కులాన్ని బట్టి గర్వించడం, బలాన్ని బట్టి గర్వించడం, బలగాన్ని బట్టి గర్వించడం, డబ్బును బట్టి గర్వించడం. భక్తిలో ఎప్పుడైనా కానీ వీటిని బట్టి మనము గర్వించకూడదు. కాబట్టి భక్తిహీనత కలిగి ఉంటే మన దీపము ఆరిపోతుంది. కాబట్టి పరిశుద్ధత అనే దీపాన్ని నీకు నీవు వెలిగించుకోవాలి. విడరా, నీవు భక్తిహీనుడవైతే నీ దీపం ఆరిపోతుంది. భక్తి కలిగి జీవిస్తే మరి నీ దీపము వెలిగించబడుతుంది. బైబిల్ మిషన్లో ఉన్నటువంటి భక్తి నేను ఏ మిషన్లో కూడా చూడలేదు. బైబిల్ మిషన్లో నామకార్థ భక్తి అస్సలు ఉండదు, అస్సలు ఉండదు. క్రమం ఎక్కువ ఉంటుంది బైబిల్ మిషన్లో. అందుకే ఇంకా నేను స్ట్రిక్ట్ ఎందుకు చేయలేకపోతున్నానంటే, ఇంకా నేను టెంపరవరీ చర్చిలోనే ఉన్నాను. పర్మనెంట్ చర్చిలోకి వస్తే మీకు ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. రాబోయే దినాల్లో గేట్లు కూడా వేసేస్తారు. అంతే, ఆయనకి రావాల్సిందే, క్రమాన్ని పాటించాల్సిందే, భక్తి నువ్వు నేర్చుకోవాల్సిందే. డ్యూటీకి ఖచ్చితంగా వెళ్తావు, స్కూల్కి ఖచ్చితంగా వెళ్తావు, ట్రైన్కి ఖచ్చితంగా వెళ్తావు, మందిరానికి ఎందుకు ఆలస్యంగా వస్తావు? అంటే భక్తిపరుడువా నువ్వు భక్తిహీనుడువా? ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నీకు భక్తిహీనత వస్తే నీ దీపం ఏమైపోతుందంటే ఆరిపోతుంది, చీకటైపోతావు. అప్పుడు చీకటి పనులు చేస్తారు, చీకటి పనులు చేస్తారు. కొంతమంది వెలుగులోనికి రావడానికి ఇష్టపడదు, లోపల చీకటి అయిందంటే వాడు చీకటి అయిపోతాడు. చీకటి మనలోకి వచ్చిందంటే మనము పాపము చేసే అవకాశం ఉంది. కాబట్టి భక్తి ఉంటే
దీపం వెలుగుతూ ఉంటుంది. నీవు చీకటిలోనికి వస్తే నీ దీపము ఆరిపోతుంది. నా వైపు చూడండి, గేట్ వైపు అస్సలు చూడొద్దండి, మీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. మూడవదిగా చూద్దాం, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 105వ వచనం త్వరగా. 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు నా పాదములకు దీపము. చాలు ప్రియులారా, మూడవ దీపము వాక్య దీపము. ఒకటి ఏ దీపము? పరిశుద్ధత అనే దీపము. రెండు భక్తిహీనుని దీపము. మూడవదిగా మనం చూస్తే, మనం భక్తి కలిగి ఉంటే మన దీపం వెలుగుతుంది, భక్తిహీనత కలిగి ఉంటే మన దీపము ఆరిపోతుంది. మూడవదిగా వాక్య దీపము. ఏ దీపం అంట? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపం. అందరూ చెప్పండి, నీ వాక్యము. గట్టి చెప్పండి, కొంచెం తినలేదా పొద్దున? నీ వాక్యము నా పాదములకు దీపము. అమ్మా అక్క, నీ పేరేం పేరు? నీ పేరక్క? ఆయనకున్నా అక్క. ఆశీర్వాదమ్మా, పలకాల. ఎక్కడో పోతుంది నీ ధ్యాస, నీ మనస్సు. అందరూ చెప్పండి ఇప్పుడు, నీ వాక్యము, పలకమ్మా, నీ వాక్యము నా పాదములకు దీపము. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య దీపము. మూడవదిగా ఏ దీపం అంట? వాక్య దీపము. వాక్యము నీకు ఎలా ఉండాలో తెలుసా? దీపమై ఉండాలి. పాపుల మార్గమును నువ్వు నిలబడ్డావు అనుకోండి, ఆ పాపపు మార్గములోనికి వెళ్ళనివ్వకోకుండా ఆ దీపము పరిశుద్ధతలోనికి నడిపించటానికి ఆ వాక్య దీపము నీకుండాలి. అందుకే వాక్యము సమృద్ధిగా మనము వినాలి. వాక్యము సమృద్ధిగా వినాలి. గడిచిన వారం కూడా చెప్పాను నేను, వాక్యం అంటే చాలామందికి ఇష్టము ఉండదు. ఎక్కువసేపు వాక్యం వినడం అస్సలు ఇష్టం ఉండదు. వాక్యం ఎంతసేపు చెప్పాలా? కొద్దిసేపు చెప్పాలా సార్? ఎంతసేపు చెప్తే ఎంతసేపు తినాలా? ఏ 2 మెతుకులు తిని సాలిచ్చేసేయి, సరిపోద్దా? ఒక ముక్క తిని సాలిచ్చేసేయి. అమ్మ తింటే పీకల్లాగా తినాలా? వాక్యం కూడా మనం ఎలా వినాలంటే సమృద్ధిగా మనం వాక్యము వినాలి. అందుకే నేను అరగంట 40 నిమిషాలకి తక్కువ చెప్పను వాక్యాన్ని, గంట కూడా చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఆ వాక్యము మనలను నడిపిస్తుంది. ఆ వాక్యము మనకు వెలుగుగా ఉంటే ఆ వాక్యము మనలను ఆదరిస్తుంది. ఆయన వాక్యము మనలను పాపపు మార్గములో నిలబడకుండా చేస్తుంది. పాపపు మార్గములో నిలబడకుండా ఉండాలంటే నీ పాదములకు ఏముండాలి? వాక్య దీపము ఉండాలి. వాక్యం అంటే దేవుని యొక్క మాటలు. ప్రియులారా, మరి నీ పాదాలకు దేవుని యొక్క వాక్యము దీపముగా ఉంటుంది. వాక్యము లేకపోతే చాలామంది నశించిపోయే అవకాశం ఉంది. కొన్ని సంఘాలు ఉన్నాయి, కానీ ఆ సంఘాలలో ఏం లేదంటే కొంతమంది నాతో అంటుంటారు, మా సంఘములో వాక్యం లేదు సార్. ఏమి లేదు? వాక్యము లేదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడైండును. మరి దేవుని వాక్యమే లేకపోతే మనం బ్రతికేది ఎలాగా? దేవుని వాక్యం లేకపోతే మనము ఆదరించబడేది ఎలాగా? ఇల్లు చూడమ్మా, నా వైపు చూడు, ఫ్యాన్ బాగా తిరుగుతుంది. వాక్యం మీద మనసు పెట్టాలా? ఫ్యాన్లు చూడడము, బయటికి చూడడము, అది భక్తిహీనత యొక్క లక్షణం. భక్తిహీనత యొక్క, నేను చర్చికి వెళ్తే ముందే కూర్చునేవాడిని, పాస్టర్ గారిని తప్ప ఎవరిని చూడను. అది భక్తిహీనతకు భక్తిపరుడుకు ఉండేటువంటి లక్షణం. భక్తిహీనత ఉందనుకోండి, ఆకలి తలకాయించుకోవడము, ఇట్లా అనడము, ఇట్లా అనుకోవడము, గోరులు గురుక్కోవడము, ఇది భక్తిహీనులకు ఉండే లక్షణాలు. నువ్వు మందిరంలోకి వచ్చావంటే వాక్యాన్ని నీ మైండ్లో ఫీడ్ అయిపోవాలా. నాలాగా వెళ్ళి మళ్ళీ చెప్పాలి నువ్వు వాక్యాన్ని. అది భక్తిపరుల లక్షణం. ఏదో విన్నాను వెళ్ళిపోతానంటే ఏం ప్రయోజనం లేదు అంటారు కదా కొంతమంది. లోకములో మనము ఎలా ఉండాలంటే భక్తిపరులుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పిల్లరా, మరి వాక్యాన్ని మనము వెలిగించుకుంటే, ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటే ఇతరులను మనం వెలిగించగలుగుతాం వాక్యపు వెలుగులోనికి. అందుకే చాలామంది వాక్యము లేకనే, వాక్యం సరిగా వినకనే నశించిపోతున్నారు. ఆత్మానుసారంగా వారు భక్తిహీనతలోనికి వెళుతున్నారు. దేవుని వాక్యము నీకు దీపముగా ఉన్నప్పుడే సాతాను యొక్క
తంత్రములను మనము ఎదిరించగలము, సాతాను యొక్క క్రియలను మనము జయించగలము. దేవుని మాట మనము వినాలి, వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి. మంచి నేలన పడిన విత్తనము వలె మనము ఫలిస్తాము. మంచి నేలన పడిన విత్తనము ఎలా ఫలించిందంట? ఒకటి, మంచి నేలన పడిన విత్తనము ఎలా ఫలించిందట? మీరు ఏ చర్చికి వెళ్తారమ్మాయి? నువ్వు ఏ చర్చికి వెళ్తావు? ఎక్కడ? మీ ఊరిలో. చూడు, నేను నుంచి గమనిస్తున్న అమ్మాయి వాక్యం చక్కగా చదువుతుంది, అడిగిన దానికి టకామని సమాధానం చెప్తుంది. మీరు ఇన్ని రోజుల నుంచి నేను ఇంత వాక్యం మొత్తుకొని చెప్తున్నా, మీ మైండ్కి అస్సలు ఎక్కట్లేదు. నిన్న నుంచి చెప్తాను, అమ్మాయి టకాన్ చదువుతుంది, ఏదైనా చెప్తే టకాన్ ఆన్సర్ చెప్తుంది అంటే వాక్యం శ్రద్ధగా వింటుందని నాకు అర్థమైపోయింది అమ్మాయికి. నిన్ననే గమనించాను నేను. మంచి నేలన పడిన విత్తనం ఎలా ఫలించిందంటే ఒకటి, నేను కొట్టను మిమ్మల్ని, పోలీస్ స్టేషన్ పంపిన, గట్టిగా చెప్పండి. 1 30 2 60 3 100 ఫలించింది. ఏ నేలన పడిన విత్తనం ఇది? మంచి నేలన పడిన విత్తనమే. ఆ నేల దేనికి సాదృశ్యము అనంటే, ఆ భూమి దేనికి సాదృశ్యం అంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యం. ఆ విత్తనం ఎవరంటే మనమే. వాక్యాన్ని వింటున్నటువంటి మనము 30% ఫలిస్తున్నామా, 60% ఫలిస్తున్నామా, 100% ఫలిస్తున్నామా? నీ పర్సెంటేజ్ ఎంత ఉంది కదా? పాస్ అయిన పిల్లల్ని ఎంత నీ పర్సెంటేజ్? 60%. 15 మార్కులు వచ్చినాయి, 120 మార్కులు వచ్చినట్టు నువ్వు డిఎస్సిలో కొడతావు అని అంటా ఉంటారు కదా. మరి 100% ఉండాలంటే వాక్యాన్ని బాగా వినాల, బాగా వింటే బాగుపడతారంట. డాక్టర్ విజయ్ సార్ చెప్తున్నాడు, బాగా వింటే బాగుపడతారు, బాగా వినకపోతే బాధపడతారు. వాక్యం అనే దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి. ఎంటెక్ బీటెక్ చదివినటువంటి వారికి వాక్యం చదవడానికి రావడం లేదు ఈ రోజుల్లో. వాక్యం చదవడానికి రాదు. ఒక ఆయన అన్నాడు, నువ్వు ఎంత చదువుకున్నావు అంటే, నేను 10వ తరగతి ఫెయిల్ అంటే ఆయన నన్ను నమ్మట్లేదు. దేవుడిచ్చినటువంటి జ్ఞానం, బైబిల్ చదివేటప్పుడు తక్కువని చదవాల. ఇంకా మనము ఇంటి దగ్గరే బైబిల్ మూసేసి ఏది ఎక్కడో తెలియదు, ఇక్కడికి వచ్చినాక మనకు వచ్చేస్తుంది భక్తి, 100%లో వస్తుంది, కానీ టుస్సుమని ఆరిపోతూ ఉంటుంది మన దీపం. వాక్య దీపాన్ని మనం ఎంతవరకు వెలిగించుకుంటున్నాం, వాక్యాన్ని ఎంతవరకు వింటున్నాం? అందుకే ప్రతి ఒక్కరికి ఏముండాలంటే బైబిల్తో పాటు ఒక నోట్బుక్ ఉండాలి. ఎంతకుముందు పోయిన సంవత్సరం చెప్పాను, 2 సంవత్సరాలుగా నేను అనేక సందేశాలు మాట్లాడుతూ వచ్చాను ప్రతి ఆదివారం. ఎన్ని వాక్యాలు విన్నారో, ఎన్ని వాక్యాలు మర్చిపోయారో నాకు తెలియదు, కానీ అదే ఒక నోట్బుక్లో రాసుకుంటే, పెద్దలు అంటారు కూత కన్నా రాత మేలు అని అన్నారు. నేను చెప్తున్నా కదా పో అని అంటే, కాదు అగ్రిమెంట్ రాయి అని అంటారు కదా. కూత కన్నా రాత మేలంట. పిల్లరా, మనము ఒక బైబిల్తో పాటు 2025వ సంవత్సరంలో ఒక నోట్బుక్ కూడా ఉండాల. నేను ఎప్పుడన్నా మీకు చెప్పిన ప్రసంగాన్ని నేను చెప్పాను, మీకు చెప్పిన ప్రసంగాన్ని మరలా ఎప్పుడని చెప్పినాను మీకు, రిపీట్ ఎప్పుడన్నా? నేను ఎంత కష్టపడుతున్నాను మీకు కొత్త వాక్యాలు చెప్పాలని, కానీ ఆ వాక్యాలు ఏదో మీరు ఈ చెవులో విడిచిపెట్టేస్తున్నారు తెలుసా. 52 ఆదివారాలు మీ ఇంటికి వచ్చినప్పుడు, ఆదివార ఆరాధనలో, ప్రత్యేక ప్రార్థనల్లో పిల్లరా ఎన్ని వాక్యాలు మీకు చెప్పానో ఒక్క రోజన్న దాన్ని రాసుకొని రిపీట్ చేసుకున్నారా మీరు? వినడం అయిపోయా, ఆ గేటు దాటి తలకలు మొత్తం అన్నీ డిలేటే, ఏముండదు. మనది బతుకు ఏం బతుకు? అది వాక్యం అనేటువంటిది దేవుడు అని చెప్తున్నాం. ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుడే. ఆ దేవుని వాక్యం మనలో లేకపోతే రాబోయే రోజుల్లో బైబిల్ ఉండదు. ఏముండదు? బైబిల్ ఉండదు. దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి. వాక్యం అనే దీపము లేకపోతే మనము నశించిపోయే అవకాశము ఉంది. దైవజనుడు దేవదాసయ్య గారు రాశారు, వాక్యాహారము తినని ఎడల బలము ఆత్మకు ఎట్లు లభిస్తుంది? కాబట్టి వాక్యాహారాన్ని మనము భుజించాలి. చాలా విషయాలు ఉన్నాయి, ముందుకు వెళ్ళిపోదాం. 4వదిగా చూద్దాం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మరలా చదువుదాం. తన వ్యాపార లాభము
అనుభవముచే తెలుసుకొనును రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఎవరు ఆమె అనంటే స్త్రీ. స్త్రీలకు చెప్తున్నాడు. స్త్రీల గురించి సొలొమోన్ రాస్తున్నాడు. ఆమె దీపము ఆరిపోదు. ఆమె పేరు ఏంటంటే భక్తులు రాశారు, భక్తులు చెప్పారు ప్రియులారా, ఏమని అంటే ఆమె పేరు ఏంటంటే గుణవతి. ఏంటంట? గుణము. ఏంటంట? బైబిల్లో రాయబడింది, గుణవతి అయిన భార్య దొరుకుట అదురా. అరుదు అంటే తక్కువ. కాబట్టి ఈ రోజుల్లో స్త్రీలలో మనం చూస్తే గుణము కలిగిన వారు చాలా తక్కువ, గుణము లేని వాళ్ళే ఎక్కువ. కాబట్టి ఆమె దీపము ఆరిపోదు. ఏ దీపము అనంటే గుణము అనేటువంటి దీపము. స్త్రీలు చెప్తున్నాడు, స్త్రీలు గుణవంతులుగా ఉండాలి. ఇంకా బైబిల్లో రాయబడిన మాట అంటే బుద్ధిమంతులు. ఏనంట? బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. మనము బుద్ధి లేని వారమా, బుద్ధి కలిగిన వారమా, గుణము లేని వారమా, గుణము కలిగినటువంటి వారమా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. స్త్రీలకు చెప్తున్నాడు, ఆ స్త్రీ దీపము, ఆమె దీపము ఆరిపోదు. స్త్రీకి గుణము అనేటువంటి దీపము ఉండాలి. పిల్లరా, మరి ఆ పురుషులకు కూడా ఉండాలి, మంచి గుణం ఉండాలి. చాలా కొంతమంది అంటారు మంచోడు అంటూ ఉంటారు కదా. కాబట్టి దేవుని నమ్మిన ప్రతి పురుషుడు కూడా, ప్రతి స్త్రీ కూడా మంచి గుణము కలిగి ఉండాలి. కాబట్టి వాని గుణం బాగుండాలి, బాగుంది, వాని గుణము బాగోలేదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ గుణము అనేటువంటి దీపాన్ని నీకు నీవే వెలిగించుకోవాలి. ఏ దీపము అంటే ఇది గుణము అనేటువంటి దీపము. కాబట్టి దేవుని వాక్యాన్ని వినేటువంటి స్త్రీలు ఒకవేళ గుణము లేకపోతే గుణము కలిగి ఉండాలి. ఇన్ని రోజులు ఒకవేళ పొరపాటున గుణము లేని వారిగా మనం జీవించామేమో, ఈ రోజు నుంచి మనము గుణము అనేటువంటి దీపాన్ని మనము వెలిగించుకోవాలి. బైబిల్లో రూతును మనము చూస్తే, రూతు యవనస్తురాలు, అత్తనింది వెళ్ళి పెళ్లి చేసుకోమాని అంది. కానీ అత్తను వెంబడించినటువంటి రూతు గుణవంతురాలు, ఆమె ధన్యురాలుగా పిలువబడింది. వీళ్ళ మంచి భక్తిపరురాలుగా మరి పిలువబడింది. బైబిల్ గ్రంథములో ఆమెను గూర్చి ఒక గ్రంథాన్ని భక్తులు రాశారు, రూతు గ్రంథం ఉంది. కాబట్టి రూతు ఆమె గుణవతి అయినటువంటి స్త్రీ. ఆమె లోకము వైపు చూడలేదు, అంటే పరపురుషుని వైపు చూడలేదు, లోక ఆశల వైపు ఆమె చూడలేదు. ఆమె వీళ్ళరా కుడికి కానీ ఎడమకు కానీ ఆమె చూడలేదు. ఆమె పరిగేరుకుంటుంటే బోయాజు చూసి ఆశ్చర్యపోయాడు ఆమె గుణాన్ని చూసి. మనమా ఓ దాకా చూస్తూ ఉంటాం, ఇదేం కొత్తగా వచ్చినట్టుందే, ఇదేం ఇక్కడే ఉన్నట్టుందే, ఇదేం ఉన్నట్టుంది. ఎక్కడ ఏముంటే నీకు అనవసరం, వాక్యం వినాలి. అది గుణవంతుని యొక్క లక్షణము, గుణవంతురాలు యొక్క లక్షణము. కాబట్టి మనము గుణము అనేటువంటి దీపాన్ని వెలిగించుకోవాలి. ఆమె యొక్క గుణాన్ని చూసి, రూతు యొక్క గుణాన్ని చూసి బోయాజు ఆశ్చర్యపోయాడు. ఇంకొక మాట చెప్పానా పిల్లరా, రూతు అన్యురాలా యూదురాలా? అమ్మా, మనం పుట్టుకతో క్రైస్తవులం. అస్సలు గుణం ఉండదు. ఎవరిని ఎలా మాట్లాడించాలో మనకు తెలియదు, ఎవరిని ఎలా పలకరించాలో వాళ్ళకి. పాస్టర్ వచ్చినట్టున్నాడు, పాస్టరే కావచ్చు కదా, మరి పాస్టర్ వచ్చినట్టున్నాడు అని అంటున్నా, పాస్టరే కదా అన్నట్టు ఉన్నా, మరి వందనాలు చెప్పేకి రాదా? అంటే ఏ గుణం ఉంది మనకు? చెడ్డ గుణం ఉందా, మంచి గుణం ఉందా? ఆమె దీపము ఆరిపోదు. ప్రియులారా, మరి ఆమె మరి ఎంత శ్రేష్టమైనటువంటి జీవితము జీవిస్తూ ఉందో ఈ 31వ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకునండి. ప్రియులారా, గుణవతి, గుణము అనేటువంటి దీపము. ఈ రోజుల్లో మనం చూస్తే అన్ని మతాల్లో కూడా గుణము కలిగినటువంటి స్త్రీలు, గుణము కలిగినటువంటి పురుషులు ఉన్నారు. ఈరోజు నేను గమనించినట్లయితే స్త్రీలలో చాలామంది మందిరానికి వస్తున్నారు కానీ మంచి గుణం ఉండదు. ఏ గుణం ఉండదు? మంచి గుణం ఉండదు. కాబట్టి ఆ గుణము అనేటువంటి దీపాన్ని వెలిగించుకోవాలి. 5వదిగా చూద్దాం, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం.
అతడు మండుచు ప్రకాశించుచు దీపమై ఉండెను. దీపమై ఉండెను. మీరతని వెలుగులో మీరతని వెలుగులో ఉండి కొంతకాలము కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 5వ దీపము మండు ప్రకాశించుచున్న దీపము అంటే యోహానుడు గురించి సాక్ష్యమిస్తున్నాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనాడు. ఆత్మలను రక్షించే మంట ప్రియులారా మనకు ఉండాలి. అంటే ఆత్మలను రక్షింపబడాలంటే మనలో ఏముండాలంటే మంట ఉండాలి. అంటే ఒక్కరినైనా దేవుని మందిరానికి తీసుకొస్తున్నారా? ఆలోచన చేయండి. నా వైపు చూడండి అందరూ. ఒక్కరినైనా నువ్వు దేవుని మందిరానికి నడిపిస్తున్నావా? ఈరోజు చాలామంది ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు, మందిరానికి రాకోకుండా. వారి దీపాలు ఏమైపోతున్నాయంటే ఆరిపోతూ ఉన్నాయి. వారికి మంట లేదు. ఏం లేదు? మందిరానికి వద్దామనే మంట లేదు, ప్రార్థన చేద్దామనే మంట లేదు. అందరి మీదటే మంట ఉంటుంది. అందరి మీదైతే మంట ఉంటుంది. మా గురించి అయితే ప్రార్థన చేయలేదు, మేము ఇస్తే చెప్పలేదు, మా గురించి పట్టించుకోలేదు, అందుకే ఆయన మీద మంట. ఇంటికి పోతే పలకరించలేదు, ఇంటికి పోతే భోజనానికి కూడా విలువలేదు. ఇలాంటి వాటిపైన మనకు మంట ఉంటుంది కడుపులో. దేవుని గురించినటువంటి మంట మనకు ఉండాలి. ప్రార్థనకి వెళ్ళాలనే మంట ఉండాలి, ఆరాధనకి వెళ్ళాలనే మంట ఉండాలి. ప్రియులారా, ఇతరులను దేవునిలోనికి నడిపించాలి అనేటువంటి మంట మనలో ఉండాలి. యోహానును గురించి ప్రభువే సాక్ష్యమిస్తూ ఉన్నాడు, మండుచున్న దీపము. కాబట్టి ఆయన మనసులో మరి మంట ఉంది. కాబట్టి మన మనసులో కూడా ఏం పెట్టుకోకూడదు, కానీ దేవుని గురించినటువంటి మంట మనకు ఉండాలి. ఆత్మల సంపాదన అనేటువంటి మంట మనలో ఉండాలి. ఆత్మల సంపాదన. అందుకే యేసుప్రభు వారు చెప్పిన ఉదాహరణలో ఒకడికి 1 ఇచ్చాడు మీనాలు, ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 10 ఇచ్చాడు. 10 తీసుకున్నవాడు 10కి 10 చేశాడు. 5 తీసుకున్నవాడు 5కి 5 చేశాడు. 1 తీసుకున్నవాడు గొంతులో పూడ్చిపెట్టాడు. అంటే నీలో మంట లేదన్నమాట. ఇతరులను రక్షించటానికి మంట నీలో ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థించటానికి మంట నీలో ఉండాలి. అంటే ఈ మంట కలగాలంటే నీవు దేవునితో సహవాసము చేయాలి. సంఘ సహవాసము, దేవుని సహవాసము లేకపోతే నీకు ఈ మంట రాదు. ఎప్పుడో లేటుగా వచ్చేసి ఏదో కొంచెం వాక్యం వినిపోతే నువ్వు మండలేవు. యోహాను భక్తుడు అడవుల్లోకి వెళ్ళి, మరి బాప్తిస్మిచ్చి యోహాను గారు అడవుల్లోకి వెళ్ళి దేవునితో సహవాసం చేశాడు. ఆయన మండిపోతూ ఉన్నాడు. అందుకే ఆయన వెలుగులో ఉండడానికి, కొంతకాలం ఆయన వెలుగులో ఉండడానికి ఇష్టపడ్డారు. దేవునితో సహవాసం చేస్తే మన ముఖాలు వెలిగిపోతాయి, మనల్ని ఇష్టపడతారు. మనము భక్తి చేసేటువంటి భక్తిని చూసి ఇతరులు మనతో సహవాసము చేయటానికి వీళ్ళ మరి ఇష్టపడతారు. కాబట్టి మనము దేవునితో సహవాసం చేయాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు లోకానికి ఒక ప్రార్థన నేర్పించారు. ఏమిటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా నన్ను నాకు చూపించు, నిన్ను నాకు చూపించు, నన్ను నాకు చూపించు అని 1 గంట సేపు మోకాళ్ళ మీద ఉండి ప్రభు సన్నిధిలో సహవాసం చేస్తూ కనిపెట్టుకుంటూ ఉండేవారట. కాబట్టి ఇలాగ మనము దేవుని సన్నిధిలో సహవాసము చేస్తే వీళ్ళ మరి దేవుని కొరకు మండే దీపాలుగా ఉంటాం. కాబట్టి మనం సండే దీపాలమా, మండే దీపాలమా? సండే దీపాలుగా ఉందామా, మండే దీపాలుగా ఉందామా? మండే అంటే సోమవారం కాదు. మండే దీపాలుగా ఉందామా, సండే దీపాలుగా ఉందామా? సండే ఒక్కరోజు అలా గుడుక్కుమని మండే పుట్టుకుమని ఆరిపోయేది అంతే. అది కూడా ఎప్పుడో 11:30 12:30 అది గుట్టుకు మినిక్ 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 అని పుట్టుక్కని వెలుగుతుంది. మళ్ళీ 1 గంటకు టుసుక్కుమని ఆరిపోతుంది. ఇదే సండే దీపాలంటే. వారం నుంచి వారం వచ్చేంత వరకు నువ్వు ఎలా ఉండాలంటే మండే దీపంలా ఉండాలి. ఎలా ఉండాలి? మండే దీపం. నీతి కొరకు మండాలి. మనం నీతిగా జీవిస్తే దేవుడు నీతి వస్త్రాన్ని ఇస్తాడు. శ్రమలను మనం ఓర్చుకుంటే, శ్రమలు సహిస్తే జయవస్త్రాన్ని ఇస్తాడు. దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే వీళ్ళ మరి స్తుతి వస్త్రాన్ని దేవుడు మనకి ఇస్తారు. దేవుని సన్నిధిలో మనం గడిపితే వీళ్ళ మనకు మహిమ వస్త్రం వస్తుంది. పెళ్లి కుమార్తెలుగా మనం సిద్ధపడితే పెళ్లి వస్త్రం మనకు వస్తుంది. దేవుని కొరకు కానీ మనం చనిపోతే అతసాక్షి వస్త్రం మనకు వస్తుందంట. బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు చాలా కొన్ని
వందల వేల వస్త్రాలను దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి 7 సంవత్సరాలు పెండ్లి విందు మధ్యాకాశంలో ఉంటుందంటే ఆషామాష విందు కాదు, అది బహుమానాల విందు. ఒక్క వారం ఉపవాస ప్రార్థన చేసావమ్మా, ఇదిగో నీకు ఈ బహుమానం. ఒక సండే ఆరాధనకు 10 గంటలకే వచ్చావు బిడ్డ, ఇదిగో నీకు ఒక బహుమానం. నువ్వు 11 గంటలకు వచ్చావమ్మా, అందుకే నీకు తక్కువ కూలి. నువ్వు 12 గంటలకు వచ్చావు బిడ్డ, ఇదిగో నీకు కొంచెమే ఆశీర్వాదం. 7 సంవత్సరాల మనకు ఆ ఆశీర్వాదపు మరి బహుమానాల విందు 7 ఏండ్ల మరి మధ్యాకాశం 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటుంది. కాబట్టి మరి దేవుని కొరకు మనము మండేవారుగా ఉండాలి. అనేకులను దేవునిలోకి నడిపించే మంట మనకు ఉండాలి. అసలు ఒక మీటింగ్ అంటే, ఒక ప్రార్థన అంటే మనకేముండాలంటే మంట ఉండాలి. రేపు శనివారం ఒక 7 గంటలు మంట వేస్తున్నాం. రేపు మంగళవారం అంటే 31st మరి నైట్ సాయంకాలం 6 గంటల నుంచి మిడ్ నైట్ 1 గంట వరకు. మరి ఎంతసేపు మండుతారో చూద్దాం. 7 గంటలు మండాలనుకున్నాం. ఎన్ని గంటలు? 7 గంటలు. మేము 5 గంటలకి వచ్చి అన్ని సిద్ధం చేస్తాం. 6 గంటలకే ప్రారంభమవుతుంది కోడిక. చూద్దాం ఎన్ని గంటలు మండుతారో మరి రేపు మంగళవారం. 7 గంటలు. ఒకటి మరి 6 గంటలకు ప్రారంభిస్తే 7, 8, 9, 10, 11, 12, 1 గంట. 1 గంట క్లోజ్ అవుతుంది. 7 గంటల సేపు భర్తను మర్చిపోయి, భార్యను మర్చిపోయి, పిల్లలను మర్చిపోయి, ఉద్యోగాన్ని మర్చిపోయి, అన్నీ మర్చిపోయి దేవుడి సన్నిధిలో ఉంటే నీవు ఆ సహవాసములు 7 గంటలుంటే నువ్వు మండిపోతావు. దేవుని కొరకు నువ్వు మండే దీపముగా ఉంటావు, సండే దీపంగా ఉండవు. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వస్తున్నాం, మనం లోకములో తిరిగిపోయి ఆరిపోయే దీపాలుగా ఉంటున్నాం. మండే దీపాలుగా ఉండాలి. 6వదిగా చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే ఇది. 11వ అధ్యాయం లూకాసు వార్త 34వ వచనాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయం లూకాసు వార్త 34వ వచనాన్ని చదువుకుందాం. నీ దేహమునకు దీపము, నీ దేహమునకు దీపము, నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమయుండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమయుండును. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కన్ను నీ దేహానికి దీపము. ఇటు చూడమ్మా, నా వైపు చూడండి. ఆవులిస్తున్నారు మరేమ్మా, ఇటు చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కన్నే నీ దేహానికి ఏమిటంట? దీపము. అది యేసు ప్రభువు వారు చెప్తున్నాడు ఈ మాట. శరీరానికి దీపము ఎక్కడుందంటే కంట్లో ఉంది. ఎక్కడుంది? ఈ శరీరానికి దీపం ఎక్కడుంది? కంట్లో ఉంది. ఇప్పుడు మన ఈ యొక్క ఇంటికి దీపం ఎక్కడుంది? ఈ ఇంటికి దీపం ఎక్కడుందమ్మా? పైన ఉంది. మైండ్ ఆప్షన్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఎక్కడుంది దీపము? లైట్ కదా. అలాగ మన శరీరానికి కూడా దీపం ఏంటంటే కన్నే. నీ కన్ను చెడినదైతే, ఒకవేళ నీ కన్ను చెడిపోతే దేహమంతా కూడా చెడిపోతుంది. దేహమంతా కూడా చెడిపోతుంది. ఒక ఆయన సరిపోని వాడొచ్చాడంట, ఇక్కడి నుంచి లేచిపోయినాడు. మందిరంలో నుంచి లేచిపోయినాడు. నీకు ఆయనకి ఎన్ని సమస్యలు ఉంటాయో, నాకు నువ్వు కావాలా ఆయన కావాలా? ఇద్దరిని పిలిచాను మందిరానికి. నీకు సరిపోనోడు వచ్చినాడు అని చెప్పేసి ఆయన చూసిన వెంటనే ఇంకా మనసు ఎక్కడ బయటికి వెళ్ళిపోయినాడు. ఏమయ్యా పాట పాడదామని పిలిస్తే ఎక్కడ పోయినావు రాజేష్ అన్న అంటే, లేదు సార్ నాకు సరిపోనోడు వచ్చినాడు, నాకు ఉండబుద్ధి కాదు, అందుకే బయటకు వస్తే. మరి నీకు సరిపోనోడు వస్తే రేపు పరలోకానికి వెళ్ళిపోతాడు నీకంటే ముందుగానే. రేపు వాడిని చూసి పరలోకంలో చూసి, ప్రభా నాకు నా పరలోకం వద్దు, నాకు నరకం పోతానంటావా? నువ్వు చూస్తానే నీ కన్ను చెడితే నీ దేహమంతా కూడా చెడిపోతుంది. దేహమంతా కూడా చెడిపోతుంది. ఆ మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా సిమ్ కొనుక్కుంటే నైట్ 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నెట్ ఫ్రీ. అందుకే చాలామంది యవనస్తులు ఈ ఆండ్రాయిడ్ మొబైల్ని చూసి చూడకూడని దృశ్యాలన్నీ చూసి చెడిపోతా ఉన్నారు. చూడకూడని దృశ్యాలన్నీ కూడా చెడిపోతున్నారు. మధ్య యూట్యూబ్లో చూశాను, కన్న కూతురునే తన్ని పెళ్లి చేసుకుందంట. ఎంత ఘోరము!
ప్రియులరా, ఈరోజు మానవులు ప్రియులరా కన్ను చూసి చెడిపోయి దేహమంతా కూడా చెడగొట్టుకుంటున్నారు. దేహమంతా కూడా చెడగొట్టుకుంటున్నారు. నాకు చిన్నప్పుడు ఒక అలవాటు ఉండేది. చూడొద్దండి అమ్మా, అక్కడ ఏం చూడొద్దండి, వాళ్ళు వస్తారులే. వాల్ పోస్ట్ చూసినానంటే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి నేను. నాకు అట్ట అలవాటు ఉండేది చిన్నప్పుడు. వాల్ పోస్ట్ చూసానంటే అయిపోయాక ఖచ్చితంగా ఎంత ఫైట్ ఉంది ఇది అని అంటే ఇంకా ఆ బొమ్మను చూస్తే అయిపోయా పోవాల్సింది. ఒకసారి కడపలో అప్సరా థియేటర్ అని ఉంది, అప్సరా హాల్ అనమాట. అంటే ఇప్పటికి కూడా ఉంది అది. ఆడ 3 రోడ్ల సర్కిల్ ఉంటుంది అనమాట. దాని వెనకలే అపూర్వ థియేటర్ ఉంటుంది. ఇప్పుడు అది ఫంక్షన్ హాల్ అయింది. అప్సరా హాల్ మాత్రం నడుస్తూ ఉంది. అపూర్వ థియేటర్ ఏమో ఫంక్షన్ హాల్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 వాల్ పోస్టులు ఉంటాయి. ఒక్కోసారి అపూర్వ థియేటర్ది కొంచెం షార్ట్గా ఉండేది. దగ్గరకు వచ్చినాక అది కనపడింది. చూసినప్పుడు 2 సార్లు కింద పడ్డా నేను వాల్ పోస్ట్ని చూసి. అంటే చూసామంటే ఖచ్చితంగా వెళ్ళాలా. నెక్లెస్ వేసుకొని వచ్చింది చూడమా, ఎంతనో ఏమనిపిస్తుంది అమ్మా? ఆశీర్వాదమనే అక్క, ఆశీర్వాదమనే నీ పేరు? ఏం పేరు? ఆశీర్వాదమ్మా. వినపడుతుందా నా మాట నీకు? ఏం దాకా వినవు అప్పుడే. వెనక్కి వినమ్మా, వినాల. సైతాన్ చేసే పని ఏంటంటే మనం వినకుండా చేసేస్తుంది అన్నమాట. వినకుండా చేసేస్తుంది. ఇప్పుడు నేను వాక్యం ఏం చెప్పినా నేను మర్చిపోయినా. వాల్ పోస్ట్ చూసి 2 సార్లు కింద పడ్డా నేను. అందుకే మన చూపు చెడిపోయిందంటే మన దేహమంతా కూడా చెడిపోతుంది. కాబట్టి మన కన్నును జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను, పెళ్ళాం గుడిదై చెవిటోడు మొగుడైతే, మొగుడు చెవిటోడైతే కాపురం చాలా చూడముచ్చటగా ఉంటుందంట. పెళ్ళాం ఏమి ఉండాలంట? గుడ్డిదై ఉండాల. చూసిన పట్టు చీరల్లో అడుగుతుంది, చూసిన నెక్లెస్ల్లో అడుగుతుంది, చూసిన బంగారం అడుగుతుంది. పెళ్ళాం గుడ్డిదై ఉండాలంట, మొగుడేమో తోడై ఉండాలంట. పెళ్ళాం ఏం తిప్పినా కానీ ఈయనకేం వినపడదు కాబట్టి ఆమెనేం కొట్టడు. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా చీకటిమయమై ఉంటుంది. కాబట్టి మన దేహానికి దీపం ఏంటంట? కన్ను. ఏంటంట? కన్ను. కాబట్టి ఎన్ని దీపాలైనాయేమో ఇప్పుడు? విను తల్లి, ఏం మాటలు అప్పుడే స్టార్ట్ అయిందే? వినండి, నా మాట వినండి ఫస్ట్. అందుకే మాట్లాడద్దు. ఎన్ని దీపాలైనాయి ఇప్పుడు? 1, ఏ దీపాన్ని వెలిగించుకోవాలా? పరిశుద్ధత అనే దీపాన్ని వెలిగించుకోవాలి. 2, భక్తి అనే దీపాన్ని వెలిగించుకోవాలి. భక్తి కలిగి ఉంటే నీ దీపం వెలుగుతుంది. భక్తిహీనుడుగా ఉన్నావంటే నీ దీపము ఆరిపోతుంది. ఓహో, మందిరానికి వచ్చినానంటే నీ భక్తిపరుడు అనుకుంటున్నావేమో. నీ భక్తి దేవుడు కొలుస్తాడు. బట్టను దేంతో కొలుస్తారు? మీటర్లతో కొలుస్తారు. పాలని దేంతో కొలుస్తారు? లీటర్లతో కొలుస్తారు. నీ భక్తికి కూడా కొలమానం ఉంది ఒకటి. ఏముంది? కూరగాయలు దేంతో కొలుస్తారు? తక్కెడతో కొలుస్తారు. నీ భక్తిని కూడా దేవుడు కొలుస్తాడు. హాజరేసుకుంటే సరిపోదులే 12 గంటలకు పోయి అని అనుకుంటే కుదరదు. నువ్వు తగ్గిపోయినట్టు నువ్వు భక్తిలో ఏమైనట్టు? 10 గంటలకు వస్తే నువ్వు భక్తిలో 100% ఉన్నట్లు. అందుకే ప్రభు ఎందుకన్నాడు 30, 60, 100. ఏదో పాస్ మార్క్ వస్తే చాలే అంటే నీకు ఉద్యోగం రాదు. 30 మార్కులు పాస్ మార్క్ అనుకుంటే ఉద్యోగం రాదు. 60 మార్కులు ఉన్నాయనుకోండి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. 100 మార్కులు అనుకోండి కలెక్టర్ జాబ్ వస్తుంది. ఏ జాబ్ వస్తుంది? కలెక్టర్ జాబ్ వస్తుంది. 30 మార్కులు వచ్చినానుకో వాచ్మెన్ కూడా పనికి వస్తావరో తెలియదుగా. నీ భక్తిని దేవుడు కొలుస్తాడు. కాబట్టి భక్తి దీపము ఎన్నోది? 2వది. 3వది వాక్య దీపము. ఏ దీపము? వాక్య దీపము. కాబట్టి మనం ప్రతిరోజు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోవాలి. మనకంత ఓపిక ఎక్కడ అంటే అది నీ ఇష్టం. దాన్ని నేను చెప్పడానికి నేనేం బలవంతం చేయడానికి లేదు. వాక్య దీపము. 5వది గుణము అనే దీపాన్ని వెలిగించుకోవాలి. కాబట్టి చర్చికి వెళ్తున్నా కానీ కొంతమందికి గుణం ఉండదు. ఏముండదు? గుణం ఉండదు, బుద్ధి మారదు. ఒక ఆయన అన్నాడు, వాడు గుత్తి పోతాడు సార్, గుత్తి పోయినా కానీ వానికి గుణం లేదని అన్నాడు. గుత్తికి కాదు, నువ్వు కలవర టెంపుల్కి పోయినా కానీ గుణం మారకపోతే
పరలోకానికి నువ్వు అస్సలు వెళ్ళలేవు. గేటు కూడా దక్కడానికి నా గుమ్మం కూడా దక్కలేవు అంటాడు ఒక ఆయన. పరలోక గుమ్మానికి కూడా దగ్గర కూడా పోలేము మనం. వాక్య దీపము లేకపోతే, భక్తి దీపము లేకపోతే, గుణము అనే దీపము లేకపోతే, పరిశుద్ధత అనే దీపము లేకపోతే పిల్లరా మరి మనము పరలోకానికి వీటిని మనం బ్రతికున్నప్పుడే వెలిగించుకోవాలి. ఆరవ దీపం. ఐదవది మండే దీపము. ఏంటంట? మండే దీపం. ఏంటంట? మనం మండేవారుగా ఉండాలి. ఎవరి కొరకు? అంటే మండిపోతుంది నా మీద, అట్టే మండిపోతుంది నా మీద, నాకు అట్టే మంట పడింది అంటది ఒక అమ్మ. ఏం పడిందంట? కడుపులో పడిందంట మంట. ఎక్కడ పడింది? బుద్ధి లేనిది కడుపులో మంట పడిందంట. నీవు దేవుని కొరకు మండాలా, లోకం కొరకు నువ్వు ఆరిపోవాలా. లోకము నిన్ను నిందిస్తుంది, అవమానిస్తుంది, లోకము నిన్ను శ్రమ పెడుతుంది. కానీ మనము వాటి వైపు చూడకూడదు, దేవుని వైపు చూస్తూ మనం మండే దీపాలుగా ఉండాలి. ఆరవదిగా దేహానికి కన్ను ఏంటంట? దీపము. కాబట్టి దేహానికి దీపమైనటువంటి కన్ను, ఈ కన్నును, ఈ కన్నెనే దీపాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా కాచుకోవాలంట. దేన్ని పడితే అది చూడకూడదంట. కాబట్టి మనము ఆలోచన చేస్తే మొట్టమొదటిసారి అవ్వమ్మ పాపంలో పడిపోవడానికి ఏంటంట? నిన్న ఆదివారం చెప్పాను అనుకుంటా నేను. కన్నులతో చూడడం అంతే. దేన్ని చూసిందామే? సీరియలా, సినిమానా? కొంతమంది క్రైస్తవులు సినిమాకి వెళ్ళారు పండగ రోజు. ఎక్కడికి వెళ్ళారు? సినిమాకి వెళ్ళారు. ఫోన్ చేస్తే అని నాకు ఫైట్ వినపడుతుంది. నాకు అర్థమైంది వీడు సినిమాలో ఉన్నాడు అని. పండగ రోజు కదా సార్ సినిమాకి వెళ్ళాలా? ఆహాహా, ఏం భక్తిరా పోయినది అని అనుకున్నా నేను. కాబట్టి కన్నును జాగ్రత్తగా, సినిమా చూడడానికి వెళ్ళాడంట పండగ రోజు. నీ కన్ను నీ దేహానికి మరి దీపము. ఒకవేళ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా ఏమైపోతుంది? చెడిన. కాబట్టి నువ్వు దేవుని కొరకు వెలగాలి. నువ్వు వెలిగితే అనేకులను వెలిగిస్తావు. అందుకే మనమే సరిగా లేకపోతే ఇతరులకు ఏం చెప్తాం? మనమే టయానికి రాకపోతే మందిరానికి రాని ఎవరికి ఇతరులకు ఏం చెప్తావు? నీకే వాక్యం వినే ఇంట్రెస్ట్ లేకపోతే వేరే వాళ్ళకి నువ్వు వాక్యం ఏం చెప్తావు? నీవే వాక్యం నేర్చుకోకపోతే వేరే వాళ్ళకి వాక్యం గురించి ఏం చెప్తావు? దేవుడి గురించి నీకే తెలియకపోతే ఇతరులకు దేవుడి గురించి నువ్వేం చెప్తావు? నీవు ఫస్ట్ వెలగాల. ఏం చేయాలా? వెలగాలి. మనం వెలగాలి. ఏదో మినికి అంటున్నావేమో, ఇంకా బాగా వెలుగుదాం. మండుచు ప్రకాశించుచున్న దీపం. 7వదిగా చెప్పి నేను ముగిస్తాను, సమయం ఎక్కువ అవుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 35, 36 వచనాలను చదువుకుందాం. మైక్ తీసుకోమా. మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలిగించునియుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపులు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుష్యుల వలె ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. 7వ దీపం ఏంటంటే రాకడ దీపం. ప్రభు చెప్తున్నాడు, ఓ విశ్వాసి లేక ఓ క్రైస్తవుడా, యేసు ప్రభు వచ్చినప్పుడు, అంటే మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఏరా చేతులు కట్టుకో, మధ్యాకాశానికి వచ్చినప్పుడు అంట, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పిల్లరా మనము రాకడ దీపము కలిగి ఉండాలి. ఒకవేళ ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నువ్వు బైబిల్ మిషనా, నువ్వు సిఎస్ఐయా, నువ్వు బ్రదరన్ అసెంబ్లీనా, నువ్వు రక్షణ సంఘమా, నువ్వు మెథడిస్టా, లేకపోతే నువ్వు ఎంబీ చర్చా, లేక ఇంకో చర్చా, పెంతుకోస్తా, ఆ కోస్తా, ఈ సంఘమా, ఆ సంఘమా అని దేవుడు అడగడు. దేవుడు అడగడు. పిల్లరా, నీ ఆత్మ దీపము, నీ రాకడ దీపము వెలుగుతుందా లేదా అని అడుగుతాడు. నీది ఏ సంఘము అని అడగడు. నీ దీపం వెలుగుతున్నట్లయితే నీవు రాకడలో ఎత్తబడతావు. ఈ దీపము రాకడ దీపము. ఈ దీపము
రాకడ. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్పాడు కదా 25వ అధ్యాయంలో, వెలుగుచున్నటువంటి దీపములు కలిగినటువంటి బుద్ధి గల కన్యకల యొక్క మరి దీపాలు వెలుగుతున్నాయి. అందుకే ఆ బుద్ధి కలిగినటువంటి వారు, అమ్మ ఇటు చూడు, ఇటు చూడు, నా వైపు చూడు, బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఎక్కడికి ఎత్తబడ్డారు? పరలోకానికి వెళ్ళిపోయారు. బుద్ధి లేనటువంటి ఈ కన్యకలు విడిచిపెట్టబడ్డారు. నీ దీపము వెలిగిందా? మరి నీ దీపము ఆరిపోయిందా? నీ రాకడ దీపము నీవు వెలిగించుకోవాలి. రాకడ దీపం వెలిగించుకోవాలంటే అసలు రాకడ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ దేని గురించి తెలుసుకోవాలా? నిన్న ఏ పండుగ చేసినాం? 25వ తారీఖు. ఎందుకు చేసినాము అమ్మా? ఎందుకు చేసినామమ్మా? మా ఇంట్లో బచ్చాలు చేసినాం సార్. ఎందుకు చేసినారు? అందరూ చేస్తున్నారు కాబట్టి మా వాళ్ళకంటే మేము తక్కువ అని చేసినాం సార్. అంతేనా? వాళ్ళు బచ్చాలు చేసినారు, మేము చికెన్ బిర్యానీ చేసినాం సార్. అందుకేనా పండగ? పోటీ కోసమా? దేనికోసం పండగ చేశాము? దేవుడు నరుడుగా ఈ లోకములో నా కొరకు పుట్టాడని పండుగ చేశాం. అంతేనా? మనందరి కొరకు పుట్టాడని పండుగ చేస్తాం. కాబట్టి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మన కోసం పుట్టాడు కాబట్టి మనం పండుగ చేస్తాం. ఇప్పుడు నవంబర్ నెలలో మనం చేసాం ఫస్ట్ ఆదివారం, నవంబర్ ఫస్ట్ ఆదివారం. ఇప్పుడు 3 సంవత్సరాలుగా అలా చేసుకుంటూ వస్తున్నాం. 2వ రాకడ పండుగ. ఏ పండుగ ఇది? బైబిల్ మిషన్లో బైబిల్ పండుగను చేస్తారు, పెంతెకొస్తు పండుగను చేస్తారు, రాకడ పండుగను చేస్తారు, క్రిస్మస్ పండుగను చేస్తారు, అర్పణల పండుగ అంటే కోతకాలపు పండుగను చేస్తారు. ప్రియులారా, మనము రాకడకు ఎత్తబడాలంటే, రాకడ దీపం వెలిగించుకోవాలంటే అసలు రాకడ గురించి మనం తెలుసుకోవాలి.